హాయ్ వ్యూవర్స్, మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. లాస్ట్ వీడియోలో గిరి ప్రదక్షిణ గురించి ఇన్ఫర్మేషన్ పోస్ట్ చేశాను. ఎవరైనా మిస్ అయినట్టయితే ఖచ్చితంగా వెళ్ళి చెక్ చేయండి. ఈ వీడియోలో దూర ప్రాంతం నుంచి గిరి ప్రదక్షిణకు వద్దామని ఆలోచిస్తున్న భక్తుల కోసం ఈ వీడియో చేస్తున్నాను. ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాంటి ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ వీడియోలో నేను చెప్తాను. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు దూర ప్రాంతం నుంచి గిరి ప్రదక్షిణకు రావాలనుకున్న భక్తులు ఏం చర్యలు తీసుకోవాలి? ఫస్ట్ మనం ఎక్కడి నుంచి రావాలనుకున్నామో చూడండి. మీరు ఒకవేళ దూరం నుంచి వద్దాం అనుకున్నట్టయితే నైట్ ఎక్కి మార్నింగ్ రైల్వే స్టేషన్లో దిగేలా చూసుకోండి, ట్రైన్ కానీ బస్సు కానీ. లేదు మా ఏరియా కొంచెం వైజాగ్ దగ్గరలోనే, మేము మార్నింగ్ స్టార్ట్ అయ్యి కూడా రాగలం అనుకుంటే మార్నింగే బయలుదేరి ఆఫ్టర్నూన్ కల్లా రీచ్ అయ్యేలా చూసుకోండి. ఒకవేళ నైట్ స్టార్ట్ అయ్యి మార్నింగ్ రీచ్ అయ్యే భక్తులు ఎవరైనా ఉంటే మార్నింగ్ రైల్వే స్టేషన్లో రూమ్స్ ఉంటాయి. మన టికెట్ చూపిస్తే రైల్వే స్టేషన్ బయటికి రాగానే స్టెప్స్ ఉంటాయి. స్టెప్స్ నుంచి పైకి వెళ్తే రూమ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. అక్కడే రూమ్ తీసుకొని కాసేపు రిలాక్స్ అవ్వండి. మధ్యాహ్నం వరకు రిలాక్స్ అయ్యి మధ్యాహ్నం నుంచి స్టార్ట్ అవ్వచ్చు. లేదా డైరెక్ట్గా వచ్చేద్దాం అనుకుంటే డైరెక్ట్గా వచ్చిన వాళ్ళు మధ్యాహ్నం కాంప్లెక్స్ కానీ రైల్వే స్టేషన్ రీచ్ అయ్యి అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా స్టార్ట్ అవ్వచ్చు. నెక్స్ట్ వచ్చేసి లగేజ్లు. ఎక్కువ లగేజీలు తెచ్చుకొని ఇక్కడికి వచ్చాక ఇబ్బంది పడకండి. సింపుల్గా తెచ్చుకోండి. సో దట్ ఏంటంటే మీరు ఒకవేళ క్లాక్ రూమ్లో కానీ రైల్వే స్టేషన్లో బస్ స్టాండ్లో పెట్టాలనుకున్న పెట్టుకోవచ్చు. లేదంటే ఒకవేళ లగేజ్తోనే తిరిగేద్దాం అనుకున్నా సరే మీకు హెవీ వెయిట్ అనేది పడకుండా ఉంటుంది. మీరు ప్రశాంతంగా తిరగగలరు. తర్వాత వచ్చేసి ఎప్పుడు స్టార్ట్ అవ్వాలి? మీరు ఒకవేళ మార్నింగ్ రీచ్ అయినట్టయితే మధ్యాహ్నం 12 o'clock కల్లా స్టార్ట్ అయిపోయేలా ట్రై చేయండి. గేట్ నెంబర్ 1 నుంచి బయటికి రాగానే బస్ స్టాప్ ఉంటుంది. బస్ స్టాప్ నుంచి అయితే మనకి బస్ ఫెసిలిటీ ఉంటుంది. 211 కానీ 211V కానీ 222R కానీ 222లో ఏ నెంబర్ వచ్చినా సరే, ఏ సిరీస్ వచ్చినా సరే 411V కానీ ఎక్కి హనుమంత్ వాక్లో దిగండి. హనుమంత్ వాక్లో దిగి లెఫ్ట్ సైడ్ వెళ్తే హనుమంత్ వాక బొమ్మ ఉంటుంది, హనుమాన్ బొమ్మ. అక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్తే మీకు అక్కడ నుంచి వేరే బస్సులు ఉంటాయి. సింహాచలం బస్సులు, స్పెషల్ బస్సులు ఏమైనా నడిపితే నడపచ్చు. లేదంటే ఆటోస్ ఉంటాయి. ఆటోస్ మీరు ఎంత ఎర్లీకి వెళ్తే అంత ముందు వరకు చేరుకోవచ్చు. ఎర్లీకి వెళ్తే అడవివరం వరకు ఆటోస్ వెళ్తాయి. అక్కడ నుంచి ఒక 1 kilometer నడాలి. అది మీరు కానీ లేట్ చేసినట్టయితే హనుమంతవాక నుంచి కొంచెం ముందుకు వెళ్ళగానే అక్కడే పోలీసులు ఆపేస్తారు. అక్కడ నుంచి మళ్ళీ ఒక 8 kilometers వాకింగ్ చేయాల్సి ఉంటుంది రివర్స్లో వెనక్కి తొలిపావంచ దగ్గరికి. అదొక 8 kilometers. మళ్ళీ మీరు 32 kilometers చుట్టూరు తిరిగి రావాలి కాబట్టి టోటల్ 40 kilometers అయిపోద్ది. కాబట్టి ఎర్లీగా బయలుదేరి 2:30 కల్లా సింహాచలం తొలిపావంచ దగ్గరికి రీచ్ అయ్యేలాగా ప్రయత్నించండి. ఒకవేళ బస్ స్టాండ్ నుంచి వెళ్ళాలనుకునే వాళ్ళు కూడా సేమ్. బస్ స్టాండ్ నుంచి అయితే చాలా బస్సులు ఉంటాయి. ఒకవేళ బస్సులు చాలా నెంబర్లన్నీ వీడియోలో చెప్పడం కష్టం కాబట్టి ఒకసారి ఎక్కే ముందు అడగండి. హనుమంత్ వాక్లో దిగాలి. మీరు కూడా సేమ్ ఫాలో అవ్వండి. హనుమంత్ వాక్లో దిగి వెళ్ళి 2:33 కల్లా అక్కడ తొలిపావంచ చేరుకుంటే మీరు ఎర్లీగా స్టార్ట్ చేస్తే ఎర్లీగా కంప్లీట్ చేసుకొని దర్శనం అది మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అయిపోద్ది. మీరు లేట్గా స్టార్ట్ చేసి అనవసరంగా ఎక్స్ట్రా కిలోమీటర్లు నడిచి మీరు స్ట్రెయిన్ అయిపోవడం తప్ప ఏం ఉపయోగం ఉండదన్నమాట. ఇంకా దర్శనం విషయానికి వస్తే మీరు 29th మార్నింగ్ కల్లా కంప్లీట్ చేసుకొని లైన్లోకి వెళ్తే మీరు కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చినప్పటికీ మధ్యాహ్నం అయిపోద్ది. మరీ లేట్ చేసినట్టయితే మధ్యాహ్నం పూట దర్శనం ఉండదని కొన్ని న్యూస్లలో చూశాను. కాబట్టి రిస్క్ చేయకండి. మీరు దగ్గరలో ఉండేవాళ్ళు ఈరోజు కాకపోతే రేపైనా వెళ్తారు. మీరు సేమ్ డే కంప్లీట్ చేసుకొని వెళ్ళాలి కాబట్టి ఎర్లీగా దర్శనం లైన్లోకి వెళ్తే ఎర్లీగా బయటకు వస్తారు. వన్స్ దర్శనం కంప్లీట్ చేసుకున్నాక రిటర్న్ వెళ్ళిపోవాలనుకున్న వాళ్ళు యాజ్ యూజువల్గా మళ్ళీ హనుమంత్ వాక్ వచ్చి రైల్వే స్టేషన్ ఆర్ బస్ స్టాండ్ వాట్ ఎవర్ మీరు వెళ్ళిపోవచ్చు. లేదు మళ్ళీ వైజాగ్ వచ్చే అవకాశం లేదు, ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటే మీరు ఆ రోజే దర్శనం చేసుకొని నడిచి వస్తారు కాబట్టి ఆ రోజంతా స్టే చేసి రెస్ట్ తీసుకోండి. నెక్స్ట్ డే మార్నింగ్ మీరు రూమ్స్ అవి వెకేట్ చేసి మార్నింగ్ టు ఈవినింగ్ మీరు వైజాగ్ లోకల్ ప్లేసెస్, గ్లాస్ బ్రిడ్జ్, బీచెస్ చాలా ఉన్నాయి, అవన్నీ ఎక్స్ప్లోర్ చేసి మీరు నెక్స్ట్ డే ఇంటికి వెళ్ళేలాగానే ప్లాన్ చేసుకోండి. ఇది ఇవాళ వీడియో కనుక ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి. దూర ప్రాంతం నుంచి వద్దాం అనుకున్న మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. సీ యూ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.